అలాంటి పరిస్థితి రాకూడదని. కానీ మొత్తం చర్చల్లో దాని చుట్టూ తిరిగి ఇప్పుడున్న పరిస్థితుల మీద చర్చ వదిలేద్దామా? రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్. సాధారణంగా మనం చూస్తాం సార్, ప్రతిపక్ష నాయకులు రోడ్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు, ధర్నాలు చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి నిన్న రాజ్భవన్ ముందు రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేశారు. ఆయన డిమాండ్ ఏంటంటే, మోదీ అదానీ జోడీ దేశ ప్రజలారా కళ్ళు తెరవండి అని చెప్పి. అదానీకి ప్రధాని అండ ఉంది, ఇద్దరూ కలిసి దేశం పరువు తీస్తూ ఉన్నారు అని. ఈ ఆరోపణల్ని చాలామంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి నాయకులు చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ధర్నా చేయవచ్చా? అరవింద్ కేజ్రీవాల్ ధర్నా చేయలేదా ముఖ్యమంత్రి హోదాలో? రోషయ్యగా ధర్నా చేయలేదా ముఖ్యమంత్రి హోదాలో? చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు చేయలేదా ముఖ్యమంత్రి హోదాలో? ముఖ్యమంత్రి హోదాలో చాలామంది ధర్నాలు చేశారే. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరసన పిలిపించిందా, భారత జాతీయ కాంగ్రెస్ నిరసన పిలిపించిందా? ఇది మనకు అర్థం కావాలి. పార్టీగా పిలిపించినప్పుడు పార్టీ నాయకుడిగా ధర్నాలో పాల్గొనడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నేత కదా. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరసనకు పిలిపించచ్చు. ఒక్కోసారి ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం కూడా నిరసన తెలపకూడదని కూడా ఎక్కలేదు. ప్రభుత్వమే నిరసన తెలపచ్చు, అప్పుడు ప్రభుత్వమే ధర్నా చేయొచ్చు. అందువల్ల ఏమైనా ప్రభుత్వ అధినేత ధర్నా కూర్చోవచ్చు కూడా. ఎందుకంటే ప్రభుత్వమే నిరసన తెలిపింది అనుకోండి, ఏం తప్పేమున్నది? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడము, ధర్నా చేయడం అనేది అదేదో అసహ్యమైన చర్య, అసాంఘిక చర్య, అవమానకరమైన చర్య, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా ఎందుకు చూడాలి? నిరసన తెలపడము, ధర్నా చేయడం అనేది ఒక పవిత్ర ప్రజాస్వామిక కర్తవ్యాలు ఒకటి. అయితే ప్రజా జీవితాన్ని డిస్టర్బెన్స్ లేకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, హింసకు తావు లేకుండా, అరాచకత్వానికి తావు లేకుండా చేయాలి. నేను నా జీవిత కాలంలో కొన్ని వేల ధర్నాల్లో పాల్గొన్నాను. కొన్ని వేల ధర్నాలు ఇందిరా పార్క్ వద్ద, కొన్ని వందలాది ర్యాలీస్లో పాల్గొన్నాను. ఏం తప్పే ఉంది అందులో? సో అందువల్ల దేనికదే నేను ఒకసారి అంగన్వాడీ సమ్మెలో అంగన్వాడీలతో పాటు కింద కూర్చొని ధర్నా చేస్తున్నాను. ఇద్దరు ఐపీఎస్ అధికారులు, నాకు గుర్తు మహేష్ భగవత్, దామోదర్ అని రిటైర్డ్ అయ్యే ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్. వాళ్ళిద్దరు వచ్చారు అక్కడికి. వాళ్ళిద్దరు నేను నేషనల్ పోలీస్ అకాడమీలో క్లాసులు చెప్పినప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ట్రైనింగ్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి ఆశ్చర్యపోయారు, ప్రొఫెసర్ యు ఆర్ హియర్ అని. నేను దట్స్ ట్రూ సార్, ఐఎమ్ నాట్ హియర్ యాజ్ ఎ ప్రొఫెసర్, ఐఎమ్ హియర్ యాజ్ ఏ లెజిస్లేటర్ ఫైటింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ది అండర్ ప్రివిలేజ్. అంగన్వాడీల హక్కుల కొరకు పోరాడే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పౌర యాక్టివిజం, సిటిజన్ యాక్టివిజంలో భాగంగా ఇక్కడ కూర్చున్నారు కింద. ప్రొఫెసర్గా నేషనల్ పోలీస్ అకాడమీలో అడ్రస్ చేస్తే అవతారం వేరు, ఆ సమయంలో మాట్లాడే తీరు వేరే ఉంటుంది అని నవ్వుతూ అన్నాను. సో అలా ఉంటుంది. సో అందువల్ల ఏ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ కదా. అందువల్ల ఒక అంశము అది, రేవంత్ రెడ్డి ఎవరికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయలే కదా. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే తప్పు. ఆయనే ముఖ్యమంత్రి, ఆయన ఎట్లా ధర్నా చేస్తాడని. ఆయన తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయలే, ఒక పొలిటికల్ పాయింట్ పైన ధర్నా. పొలిటికల్ పాయింట్ మీద ధర్నా చేసేటప్పుడు ఒక పొలిటీషియన్గా ధర్నా చేయొచ్చు, ముఖ్యమంత్రిగా ఎక్కడ బారలేదు కదా. ఈవెన్ ముఖ్యమంత్రి డీజీపీ ధర్నా చేయొచ్చా అంటే ఏమైనా అర్థం చేసుకోవచ్చేమో. కోడ్ ఆఫ్ కండక్ట్, సర్వీస్ రూల్స్ ఇవన్నీ వస్తాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసే ధర్నా చేయొచ్చా, యూనిఫామ్ ఫోర్సెస్ కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ చీఫ్ మినిస్టర్ ది పొలిటికల్ పొజిషన్. చీఫ్ మినిస్టర్ అనేది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రూల్స్ కిందకి రాడు కదా. ముఖ్యమంత్రి అనేది ఒక రాజకీయ పదవి, ఆయన ఒక రాజకీయ హోదా, రాజకీయ బాధ్యత. సో రాజకీయ హోదా, రాజకీయంగా రియాక్ట్ కాకుండా ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతాడు? సో చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు బి పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ ప్రొటెస్ట్. రాజకీయ నిరసనలో ఏదైనా పాలన వదిలేసి, ప్రభుత్వాన్ని వదిలేసి రోజు ప్రొటెస్ట్లో కూర్చుంటే తప్పు. ప్రతిరోజు వేరే పనిలే, సెక్రటరీ పోడు, ఇంద్రాబాద్ దగ్గర వచ్చి ఏదో అంశం పైన నిరసన కూర్చుంటే తప్పు. కానీ సందర్భం వచ్చినప్పుడు, వాళ్ళ పార్టీ పిలిపించినప్పుడు ఒక పొలిటికల్ పాయింట్ను ప్రజల ముందు ఉంచడానికి డెఫినెట్గా ఒక పార్టీ రాజకీయ నాయకుడిగా ధర్నా చేసుకోవచ్చు. దానికేమి రాజ్యాంగపరమైన, చట్టపరమైన అభ్యంతరాలు ఏమీ లేవు కదా. సార్, భారతీయ జనతా పార్టీ కామెంట్ చేస్తోంది సార్, సీఎం రేవంత్ ధర్నా విడ్డూరం, అదానిపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. దాంతోపాటు స్కిల్ వర్సిటీ కోసం 100 కోట్లు మీరు అడిగారు కదా, అప్పుడు